నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందుకు. శీతకాలం వర్షాకాలం చేసుకోవాల్సిందండి ఇది పచ్చి పసుపు పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. పచ్చి పసుపు పులుసు ఈవేళ ఎలా తయారు చేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. పచ్చి పసుపు, ఈ మాత్రం పసుపు, ఒక 8 వెల్లుల్లి గడ్డలు, అల్లం ముక్క, చింతపండు. ఇదిగోండి, ఈ పసుపు మా ఇంట్లోనే పండింది, కొంచెం పండింది. దాంతోనే నేను ఇప్పుడు పులుసు చేయడం ఎలాగనేది చెప్తున్నాను. ఎండుమిర్చి ఎక్కువ వేసుకో అవసరం లేదండి. అన్నీ ఘాటైన వస్తువులే కనుక ఇవి తక్కువ వేసుకోండి. ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర 1 స్పూను, 4 స్పూన్లు ధనియాలు. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. మిరియాలు వేడి ఉన్న శరీరానికి చలవ చేస్తాయి, చలవగా ఉన్న శరీరానికి వేడినిస్తాయి అన్నమాట. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందండి. అందుకోసం ఇది చెప్తున్నాను. పచ్చిపసుపు మనకి పచ్చి పసుపు పులుసు చేసుకుంటున్నాం అనుకుంటే పసుపు ఎక్కువ వేసి అల్లం కొంచెం తక్కువ వేయండి. అల్లం పులుసు చేసుకుందాం అనుకుంటే అల్లం ఎక్కువ వేసి ఒక 2 పసుపు కొమ్ములు వేసుకుంటే సరిపోద్ది. ఖచ్చితంగా మనం వేస్తాము పులుసు అనేదానికి పచ్చి పసుపు వేసుకుంటే చాలా మంచిదండి. పేగులకు బాగా పట్టి కొన్ని అలర్జీస్ కూడా తగ్గుతాయి అన్నమాట. మన ఆహారంలోనే ఔషధాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మనం అల్లం దగ్గుకు వాడతాం, వెల్లుల్లి నొప్పులు తగ్గుతాయి. ఇలా అన్నమాట. ప్రతి ఒక్కటి ఏదో ఒకదానికి ఉపయోగం. అన్నీ కలిపి పులుసుగా చేసుకోవాలి. వేసవిలో మాత్రం ట్రై చేయకండి. ఇది శీతకాలం వర్షాకాలం బాగా వారానికి ఒకసారి వండుకొని తిన్నా ఏమవ్వదు. వేసవిలో మాత్రం అస్సలు వాడకండి, వేడి చేస్తుంది. వీటిని ముక్కలుగా కోసుకొని పసుపుని అల్లాన్ని ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టండి. దీనికంటే ముందు ఇవన్నీ ఒక్కసారి వేపుకోండి. ముందు ఎండుమిర్చి వేసి వేపండి. ఎండుమిర్చి వేగినాయి కదండి. దీని తర్వాత ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర తర్వాత మిరియాలు తర్వాత నల్ల జీల. ఎందుకు ఎలా చెప్తున్నానంటే పెద్ద గింజలు ముందు వేసి వేగిన తర్వాత చిన్న గింజలు వేయాలి. అన్నీ కలిపి వేసామనుకోండి చిన్న గింజ కిందకు వెళ్ళిపోయి మాడిపోద్ది. అందుకోసం ఇదొక్క వేగిన తర్వాత మిగతాది వేసుకోవచ్చు. ఏమాత్రం సరిపోద్ది. ధనియాలు చెప్పట్లాడతాము అన్నీ. ఈ మిగతా వేడి అనేది సరిపోద్దండి ఉన్నదానికి. పొయ్యి ఆపేసుకోండి ఈ టైంలో. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో ముందు గుండ చేసుకోండి. ఈలోపు చింతపండుని నానబెట్టుకుందాం. ఒకసారి కడిగి తర్వాత నానబెట్టుకోవాలి. ఇలా గుండ చేసుకున్నాం కదా. గుండ ఎందుకు చేసుకోమన్నామంటే ఇప్పుడు రుబ్బురాయిలో రుబ్బడానికి ఎవరికి ఓపికలు లేవు. అందుకోసం రుబ్బురాయిని రుబ్బుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గుండ అయిపోయిన తర్వాత పూర్తిగా ఫైన్ పౌడర్ అవ్వాల్సిన పని లేదు. చెక్క ముక్కగా అయిపోయిన తర్వాత మనం ఉంచుకున్న అల్లము, పసుపు, వెల్లుల్లి అన్నీ కలిపి ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఈ టైంలో కాస్త నీరు పోసి రుబ్బుకోండి. తాలింపులు అన్నీ వేసాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒకే ఒక
ఉల్లిపాయ 2 ఎల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి తాలింపు పెడతాను. నూనె కాస్త ఎక్కువ పడుతుంది. బాగా వేగింది కదా, వెల్లుల్లి సగం పైన వేగింది. ఆ టైంలో మనం రుబ్బు పెట్టుకున్న ముద్ద, అల్లం, పసుపు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి రుబ్బాం కదా, ఆ ముద్ద వేసుకోవాలి. చూడండి, నూనె ఎక్కువ వేసినా ఎలా పీల్చుకున్నట్టు అయిపోయిందో. ఇది చిన్న మంట మీద వేగనిస్తూ ఉండాలి. చాలదో అనుకుంటే, నూనె చాలదో అనుకుంటే ఈ టైంలో ఇంకాస్త వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదు. చూడండి, ఇవ్వండి బాగా వేగుతుంది, నూనె పైకి తేలుతుంది. ఆ టైంలో కొంచెం నీరు పోసుకోవాలి. మిక్సీ పట్టాం కదా, దాని నుండి తీసి నీళ్ళు అన్నమాట. ఇది ఈ నీరు పోసుకోవాలి. ఉడుకుతుండగా మనం చింతపండు పొలని పిండుకోవాలి. నానబెట్టిన చింతపండుని పలచగా కాకుండా చిక్కగానే పులుసు తీసుకోండి. ఎందుకంటే ముందు నీరు పోసాం కదా, అది పలచగా అయిపోకూడదు. ఇది కొంచెం పప్పు గోంగూర వండుతాం కదా, ఆ టైప్లో చిక్కగా ఉండాలి. ఇవన్నీ మాత్రం చక్కగా తీసుకోండి. రెండోసారి కూడా చక్కగానే తీసుకోండి. కావాలంటే తర్వాత నీరు పోసుకోవచ్చు. ముందే నీరు పోసామనుకోండి ఎక్కువసేపు మరిగించవలసి ఉంటుంది. అందుకోసమే ముందుగానే చక్కగా తీసుకోవాలి. ఇది ఎలా పక్కన ఉంచుకోండి, పడేసుకోకండి. కావాలంటే మళ్ళీ ఇందులోదే పులుసు పిండవలసి వస్తుంది. ఇదండి, నీరు పోసాం కదా, నీరు పోసినప్పుడు చక్కగా అయిపోయింది. ఈ టైంలో మనం పిండి ఉంచుకున్న చింతపండు పులుసు ఒక ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. సరిపోయిందా? చిన్నది వేయాలా? కొంచెం పుల్లగుందా? బెల్లం వేయాలి. ఇదిగోండి, కొంచెం ఉప్పు చాలలేదు, వేస్తున్నాను. ఇంకాస్త నీరు. ఉడుకుతుంది కదా, దీనికి మనం కారం వేయవలసిన పని ఉండదు. మిరపకాయలు వేసుకున్నాం, అల్లం ఘాటుగా ఉంటుంది, మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకండి, చూసి వేసుకోవచ్చు. ఇవ్వండి, మిగిలిన పులుసు కూడా వేస్తున్నాను. ఇవ్వండి, కాస్త బెల్లం, ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి. ఇందులో ఉడికిపోయినట్టే, ఏమాత్రం చిక్కదనం ఉండాలి. ఒక 2 ఉడుకులు ఉడికిన తర్వాత పొయ్యి దించేసుకోండి. ఎవరికి సరిపడా ఉప్పు కారం వాళ్ళు చూసుకోండి. కారం అనేది ముందే అండి, మసాలా కారం వెయ్యొద్దు ఇందులో. ఇలా గరిటె జారుగానే ఉండాలి పులుసు. ఈ టైంలో ఆపేసుకోండి. ఉప్పు కారాలు అన్నీ చూసుకోండి. కారం సరిపోద్ది, ఉప్పు మాత్రమే చూసుకోండి. బెల్లం ఖచ్చితంగా వెయ్యాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.